హాయ్ గాయ్స్, హలో, వెల్కమ్ టు ద ఛానల్ గోదావరి గర్ల్ గేమింగ్. సో ఈరోజైతే నేను కొత్తగా ప్రాంక్ కాల్ అనేది ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఈరోజు నేను ప్రాంక్ ఒక సబ్స్క్రైబర్ అండ్ నా సపోర్టర్ అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ పైన చేద్దాం అనుకుంటున్నా. సో నేనైతే ఏమనుకుంటున్నానంటే తను ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఇఫ్ ఐ ప్రపోజ్ హిమ్, తను ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేది నేను చూద్దాం అనుకుంటున్నా. ఓకే. అయితే నేను తనకి మార్నింగ్ అయితే నేను కాల్ చేశాననమాట. కాల్ చేసి నీతో ఒక విషయం మాట్లాడాలి అని నేనైతే చెప్పాను. తను కూడా ఓకే అని అన్నాడు. ప్రెజెంట్ అయితే ఆఫీస్‌లో ఉన్నాడు. ఇందాక కాల్ చేశాడు నాకు. ఆఫీస్‌లో ఉన్నా అన్నాడు. ఓకే. అయితే నేను ఒక పావుగంటలో కాల్ చేస్తా. నీతో మాట్లాడాలి అన్నాను. ఓకే అని అన్నాడు. సో మనమైతే కాల్ చేసేద్దాం. ఇది తనకి తెలీదనమాట. నేను ఇట్లా ప్రాంక్ చేస్తున్నానని అస్సలు తెలీదు. చూద్దాం ఏమైతుందో. చాలా టెన్షన్‌గా ఉంది. బట్ ఏమంటాడో కూడా తెలీదు. బట్ యాహ్! హలో! ఆ! ఖాళీయేనా? చెప్పు. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నా? వర్కే. తిన్నావా? తినలే ఇంకా. మార్నింగ్ లేట్ అయింది. 9:50కి లేసా. అవునా? ఎక్కడున్నావు? ఆఫీస్‌లో. ఓకే. ఖాళీయేగా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? నేను ఎప్పుడూ ఫ్రీయే. చెప్పు. అదే నీతో ఒక విషయం కోసం మాట్లాడదామని. హ్మ్? చెప్పు. నా పైన నీ ఒపీనియన్ ఏంటి? అంటే నా మీద నీ ఒపీనియన్ ఏంటి? ఏమని చెప్పాలి? నీకు తెలిసిందే చెప్పు. అది చెప్పలేనులే. తర్వాత చెప్తా. ఇప్పుడు చెప్పు. అరే ఏమని చెప్పాలి? ఇట్లా సంగతి అంటే నీకు తెలిసిందే చెప్పు. నాకు హ్మ్? చెప్పాలి అబ్బా, అట్లా అడిగితే ఆఫీస్‌లో ఉన్నా. పక్కకొచ్చి మాట్లాడు. ఎవరైనా మరి పక్కన అయితే చెప్పు మరి. ఏముంది, రాంగ్ ఏజ్ లో రాంగ్ పీపుల్ ని కలిసినందుకు ఇలా అయినామని చెప్పి అనిపిస్తుంది. ఓకే అంటూ ఏముంది, ఆ, ఒక ట్రూ అండ్ జెన్యున్ గర్ల్ ఉంటుంది. ట్రూ అండ్ జెన్యూనా? ఆ, నాకు లైక్ 2 డేస్ నుంచి నేను నీతో సరిగ్గా మాట్లాడట్లేదు కదా. ఆ. ఎందుకని నీకు అనిపించలేదా ఎందుకు మాట్లాడట్లేదు ఇది నాతో సరిగ్గా అని? సరిగా మాట్లాడలేదు అంటే మాట్లాడుతున్నావు కానీ నాకు అంత ఆలోచించలే. ఏదో నేనే ఏదో మిస్టేక్ చేస్తున్నా అని చెప్పి నేనే అనుకున్నా. నాకు నువ్వు అట్లా అందరు అమ్మాయిలతో మాట్లాడడం నాకు నచ్చట్లేదు. అని అందరు అమ్మాయిలంటే మామూలు చూసినా కానీ అసలు అక్క అంటున్నా. నేను ఎందుకో జలస్ ఫీల్ అవుతున్నా. అమ్మా అంతేనా? సరే. ఎందుకు అట్లా? ఇంకా అట్లా అంటే నేనేం చెప్తాం? మాట్లాడకుండా ఉండొచ్చుగా. ఓకే. ఉమ్. ఉంటా. ఆ, ఉంటా. ఉంటా. అంటే చాట్లో కూడా మాట్లాడకూడదు, మాట్లాడను. లైవ్లో కూడా, లైవ్ లో కూడా గేమ్ కూడా ఆడకూడదు ఆడను. ఎవరితోని. నాతో మాత్రమే ఆడాలి. అంతేలేరా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపోతారు. ఎందుకని అడగవా? ఏమని అన్నిటికీ సరే అంటున్నావు. సరే అంటే సరే అని కదా. సరే అయితే నీకు ఒక విషయం చెప్తాను. సీరియస్గా ఏముందనేది చెప్పేసి లాగ్ చేయకు. నాకు లాగ్ చేస్తే చిరాకు. ఓకేనా? సరే. ఐ లవ్ యూ. నా పొలంలో మొలకలొచ్చా. హలో, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ అని చెప్తున్నాయి కంటెంట్ కోసం. ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను ఇదే మరి.
ఏం చెప్పాలి? నీకు అనిపించిందే చెప్పు. వర్క్ చేసుకోవాలి కొంచెం. చెప్పు. ఎస్ ఆర్ నో చెప్పేసే చాలు. అంటే ఏం చెప్తాం? వెంటనే చెప్తాం. ఆ వినబడలా. చెప్తా. ఇది నిజమేనా అసలుకి? సీరియస్ గానే చెప్తున్నా, ఐ లవ్ యూ. ఒక అబ్బాయి ప్రపోజ్ చేయగా చూసా కానీ అబ్బాయికి ప్రపోజ్ చేయలేదు. నువ్వు ఆన్సర్ చెప్పు. సరే ఏం చెప్పాలి? ఐ లవ్ యూ చెప్పు. లీవ్ పెడతా ఒక నిమిషం. ఆ? ఏంటి? లీవ్ పెడతా ఆగు అంటాం. లీవా? షాక్ లో ఉన్నట్టున్నాడు. చూద్దాం ఏం చెప్తాడు. పక్కకు వచ్చి మాట్లాడతాడట. చూద్దాం. చెప్పు. హలో. నీ answer. చెప్పు. ఏమని చెప్పడానికి ఇక చెప్పినావా? మ్మ్? ఇప్పుడు నేను రిప్లై ఇవ్వాలా అనుకో? మ్మ్. వాళ్ళ పక్క ఆ, బాబుని అర్థం కదా. ఆహా. ఆ వడ్డు మర్చిపోయి చాలా రోజులు అయింది. ఇది ప్రాంక్ చేయట్లేగా నువ్వైతే? కామెడీయా? ఇది ఎవడన్నా ప్రాంక్ చేస్తాడా? ఎక్సైట్మెంట్ ఎలా ఉంది? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఆన్సర్ అయితే చెప్పలే ఇంకా. తిన్నావా? నువ్వు ఆన్సర్ చెప్తా, ఫోన్ కట్ చేయాలా? నీకు తెలియదు ఆన్సర్ ఏమొస్తుంది అని చెప్పి? తెలీదు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. మొండిదారైనా అరే యార్ కన్ఫ్యూజన్ లో పడేస్తున్నా కొద్దిగా. చెప్తా మరి అంత ఇప్పుడే చెప్పేసా, ఫోన్ కట్ చేస్తానులే, తర్వాత చేస్తాం మళ్ళీ. లవ్ యూ. ఆ? ఇది కదా, అట్లా ఎట్లా చెప్తున్నావు? వేసేసాడు, బాగా వేసేసాడు. తెలుసుకుంటా కదా నీ గురించి. నాకు నీ యాటిట్యూడ్ తెలీదా? నీ రోడ్ తెలియదా? కాకపోతే డీటెయిల్స్ తెలీదా అంతే. అవును. ఇప్పుడు నేను యూట్యూబర్ని కదా. ఫస్ట్ సపోజ్ ఏమో నాకు ఆల్రెడీ ఆఫ్లైన్లో ఉండి నేను నీకు ప్రపోజ్ చేస్తున్నానేమో, అట్లా ఎందుకు అనుకోకూడదు? నా పైన అంత నమ్మకం ఏంటి? అంతే నమ్మినా. ఏంటి మమ్మీ ఎవడీడు? నిజంగానేనా? నిజం కాబట్టే కదా ఇన్ని రోజులు నేను రాత్రి. అందుకే నాకు జర ఫేవరెట్ అనిపించింది. అవునా? ఒక్క నిమిషం లైన్లో ఉండు. ఇప్పుడు ఇది ప్రాంక్ అని చెప్తే ఎట్లా రియాక్ట్ అవుతాడో నాకు తెలీదు. నేనైతే లవ్ యూ అని చెప్పేశాడు నాకు. సో ఇప్పుడు నేను ఇది ప్రాంక్ అని చెప్తాను. వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. హలో. నేను నిన్ను మార్నింగ్ నుంచి కంటెంట్ అని అడుగుతున్నాను. ఏమన్నా ఆలోచించావా? కొత్త ఛానల్ పెట్టి దాని ఫ్యాషన్ డిజైనింగ్ ఏదైనా ఓపెన్ చేద్దాం. యాక్చువల్లీ నేను ఒక కంటెంట్ అనుకున్నాను. అది ఎవరితో స్టార్ట్ చేయాలా అని నాకు చాలా డౌట్గా ఉందన్నమాట. సో ఎవరితో ఎందుకు, నా పక్కనే ఎప్పుడు తోకలాగా ఉంటాడు కదా, వీడితోనే స్టార్ట్ చేద్దామని నీతో స్టార్ట్ చేసా. ప్రాంక్ కాల్స్ అన్నమాట. అది సో ఇది ప్రాంక్ కాల్ రికార్డ్ అవుతుంది అనమాట మొత్తం. చేసుకో. థ్యాంక్ యూ. హలో. థ్యాంక్ యూ. సరే ఓకే మరి అయితే
ఆ? సరే బాయ్. ఓకే. ఓకే. బాయ్. మళ్ళీ చేస్తా. సో, ఇది గైస్ నేనైతే ప్రపోజ్ చేసిన వాడైతే ఫస్ట్ అంతా సిగ్గుపడ్డాడు. నీకు తెలీదా నేనేమని రిప్లై ఇస్తాను అని అన్నాడు. ఫస్ట్ అయితే వాడు ప్రాంక్ అని అనుకున్నాడు. బట్ ఎట్లా అయితేనో మేనేజ్ చేశాను. ఫైనల్లీ ఇది ప్రాంక్ కాలే అని చెప్పా. అప్లోడ్ చేసుకుంటా అంటే చేసుకో అన్నాడు. ఓకే. మరి అయితే గనుక మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు గోదావరి గర్ల్ గేమింగ్ ఛానల్. అండ్ నన్ను మీరు ఇట్లానే ఎంకరేజ్ చేయండి. నేను ఇంకా బోల్డ్ అంత కంటెంట్తో మీ ముందుకు వస్తాను.